వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని, ఇందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వేసవి తాగునీటి సరఫరా ప్రణాళికపై కలెక్టర్ కృతికా శుక్లా గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్, పంచాయతీ, ఇరిగేషన్, వ్యవసాయం, పొల్యూషన్, పబ్లిక్ హెల్త్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలోని మంచినీటి చెరువులు అందుబాటులో ఉన్న నీరు రోజువారీ వినియోగం, భవిష్యత్ అవసరాలు, తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అన్నారు. జిల్లాలో ప్రస్తుత అవసరాలకు ఇబ్బంది లేకుండా చూస్తూ కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై, పైప్లైన్ వాటర్ సప్లై పథకాలకు సంబంధించిన 22 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తి స్థాయిలో నింపేలా కార్యాచరణ అమలు చేయాలని, ఈ ప్రక్రియ ఏప్రిల్ 10 నాటికి పూర్తి చేయాలని సూచించారు. కాలువల మూసివేతకు ముందు చెరువులను 100% నింపేందుకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు చేసే విషయంలో ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. సమావేశంలో జడ్పీ సీఈఓ ఏ శ్రీరామచంద్రమూర్తి, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ ఎం శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఎస్ఈ జి శ్రీనివాసరావు, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకటరావు, వ్యవసాయ శాఖ జేడీ ఎన్ విజయ్ కుమార్, డిపిఓ కె భారతి సౌజన్య, ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ ప్రసాద్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.